గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది, తమ్ముడా అమ్మ ఏడుస్తుంది, సెల్లెలా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చేవెళ్లలో జరిగినటువంటి ఘటన ఎవ్వరు కూడా మర్చిపోలేం మనం. అంటే జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కూడా. అది ఎస్పెషల్లీ 19 మంది చనిపోయినరు. బట్ అందులో ఒక ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురు ఆడబిడ్డలు, ముగ్గురు ఆడపిల్లలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం బాధ మాత్రం వర్ణనాతీతం. సో ఎవరు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడినా చూసినా కూడా అయ్యో ఎంత కష్టం వచ్చింది ఆ ఫ్యామిలీకి అనే ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారు. మనతో పాటు ఫోక్ సింగర్ ఈ తమ్మి తెలియని వంటి వాళ్ళు ఎవరు ఉండరు, భూతం రమేష్. ఈ ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఓ రెండు పదాలు జోడించి ఆయన పాట రూపంలో ఆ బాధని వర్ణించే ప్రయత్నం చేసిండు. సో అందుకనే ఆ పాట అందరికీ రీచ్ అయ్యేలాగా చేద్దాము, అట్లాగే ఎంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అనేది కూడా పాట రూపంలో తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం అనుకోండి. తమ్మి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే అంటే ఈ సంఘటన జరగగానే పాట రూపంలో నువ్వు రాసి పాడడం అనేది బాగా అనిపించింది. నేను అనను గాని బట్ నిజంగా బాధ అనిపించింది. అంటే వినంగానే బాధ అనిపించింది. తమ్మి, ఎందుకు రాయాలనిపించింది వెంటనే పాట? నిజంగా ఈ సంఘటన చూడగానే నిజంగా నా హృదయం అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది అక్క. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలో ముగ్గురు ఆడవాళ్ళు, ఈ రోజులలో సమాజంలో ఆడవాళ్ళు వద్దనుకున్న సమయంలో వాళ్ళు ఒక ముగ్గురు ఆడపిల్లలు అయ్యుండి మంచిగా చదివించుకుంటూ ఉంటున్న సమయంలో వాళ్ళు వెళ్తున్నారనమాట చదువుకోవడానికి. అలాంటి సమయంలో ఈ సంఘటన జరగడం వల్ల చాలా కుదిపి వేసింది అనమాట. నిజంగా ఆ తల్లి పడే ఆవేదన, బాధ అన్నింటిని జోడించి ఒక పాటతోని మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా వినిపించాలని అనుకుంటున్నాక. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది, తమ్ముడా అమ్మ ఏడుస్తుంది, సెల్లెలా. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది, సెల్లెలా. ఎటు పోయినారే తల్లులు, కొడుకులోలే మేము పెంచేరా, కోటి కోర్కెలతో ఉండే నాన్నరా, నాన్న గుండె వగిలి పాయరా. ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాలే కాష్టమాయేనా, మీ ప్రాణాలు విలవిలలాడేనా. అమ్మ నాన్నలు గుర్తొచ్చిండ్రా, ఓ అమ్మ నీ నన్ను పిలిచిండ్రా, ఓ నాన్న నీ మీరు ఏడ్చిండ్రా. మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము మాయము చేసిందా నా బిడ్డ, మాకు దూరము చేసిందా ఓ బిడ్డ. ఇది ఎవరు చేసిన పాపమమ్మో, ఇక ఏ దేవుడు చేసే కర్మో, నా కడుపు కోత ఎవ్వరమ్మో, నాకు కరుణ చూపేదెవ్వరమ్మో. ముగ్గురక్క చెల్లెల్లో బిడ్డో, ముగ్గులేయంగా మురిస్తిని నా బిడ్డో, బతుకమ్మంటే ఇష్టమే నా బిడ్డ. యాడ ఉన్నారమ్మ బిడ్డలో, ఎటు పోయినారమ్మ ఓ బిడ్డో, ఎక్కడున్నారమ్మ నా బిడ్డ. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది, సెల్లెలా ఎటు పోయినారమ్మో తల్లులు. మరిగిపోయే కన్న కడుపమ్మ, కడుపు కాలిపోయినది చూడమ్మో, నా బిడ్డలెటు పోయేనోయమ్మా. కొడుకులోలే పెంచుకుంటేని, నా కోరికలే ఆశలా కలిసేలే, నా బిడ్డలో గాలిలో కలిసేలే. మొత్తం ఆ ఇన్సిడెంట్ అంతా కూడా అంటే పాట రూపంలో చెప్పే ప్రయత్నం ఒకటి జరిగినట్టు అనిపించింది పాట వింటే మాత్రం. అంతేనా? అవునక్క. నిజంగా ఊర్లలో ఎవరైనా చనిపోతే కాష్టం అంటే ఏం చేస్తారంటే మామూలు కట్టెలు పెట్టి చనిపోయిన వాళ్ళకి అట్లా చేస్తారనమాట. కానీ నిజంగా ఈ దుర్ఘటన ఎట్లా, కంకర్ రాళ్ళే వాళ్ళకు కాష్టం లాగా అయింది. కంకర్ రాళ్ళు మీద పడి వాళ్ళు కాష్టం లాగా పేరుకొని పోయి ఊపిరి ఆడక, అంటే వాళ్ళు అక్కడ చనిపోయినారు. ఆ ముగ్గురిని కన్నా తల్లి కూడా ఎంత విలవిలలాడిపోతుందో మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలక్క. ఒక్క ఇంట్లోనే ముగ్గురు చనిపోతే అది శవయాత్ర కూడా నిన్న చూసినవా తమ్మి? అందరు ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాం. అవును, ఒక చోటనే ముగ్గురిని పడుకోబెట్టి కూడా ఆ తల్లి తన గుండె బాధలతోని ఎట్లా ఏడుస్తుందనంటే అసలు ఘోరంగా, చాలా అంటే చాలా ఘోరంగా ఏడుస్తుంది. ఆ తల్లి ఆవేదన ప్రతి ఒక్క లోకానికి కూడా శోకమేక. కరెక్ట్. తమ్మి, అట్లాగే ఈ ఇన్సిడెంట్ కి కారణము ఎవరు అన్నప్పుడు ఒకటేమో రోడ్డు, ఇంకోటేమో
ఉమ్, ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరైతే ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నాడో అవును. ఆ డ్రైవర్ కి సంబంధించి కూడా నువ్వు ఒక పాట రాసినట్టున్నావు కదా, అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాతనే. యా ఆ అవునక్క. ఆ ఆ ఆ పాట కూడా ఒక్కసారి డ్రైవర్ అన్నల కోసం. ఓకే అక్క, ఓకే. యాడా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో. పుట్టిందొక్కాడా 10 ఊర్లేనికేలా, ప్రాణాలన్నీ సెతిన నడిపేటి డ్రైవర్ అన్నా. ఇంటి కాడాలి పిల్లాలున్నారే, మీరు మరిసినారన్నా ఓ డ్రైవర్ అన్నలో. యాడా ఉన్నావో, ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో. పుట్టిందొక్కాడా 10 ఊర్లేనికేలా, ప్రాణాలన్నీ చేతుల బట్టి నడిపే సిన్నోడా. ఇంటి కాడాలి పిల్లలు ఎదురు చూస్తుంటే, మా నాన్నే వస్తున్నాడని పిల్లలు అల్లరి చేస్తుంటే, ఒక్క బుక్క తిను అని ఆలి అడుగుతుంటే, బస్సుకే లేటి అయ్యిందని పరుగులు తీస్తుంటే, బస్సే నీళ్ళురా బంధువులే ఊరంతరా, ఏ ఊరని అడుగుతావు ఊరంతరా. పండగ ఉండదురా నీకు పబ్బా ఉండదురా, బస్సులోనే పండగ జరిపే నీదేరా. యాడా ఉన్నావో, ఎక్కడున్నావో, ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో. ఇల్లే విడిచారా కన్న ఊరుని మరిచారా, ఊరంతా మీరు తిరుగుతున్నారా. ఎవరి తప్పైనా డ్రైవర్ అన్నది అంటారే, అన్న కూడా తల వంచి పెద్ద మనసే నీదయ్యా. యాడా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో. ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో. వేగం తగ్గించు, భద్రతానే పాటించు, ఏదేమైనా గాని డ్రైవర్ అన్నా సలాము, నీకు ఏదేమైనా నీ డ్రైవర్ అన్నా జాగ్రత్త. ఆయనకు సూచనలు చేసినావు, అట్లాగే మనం ఎట్లా ఫీల్ అవుతాం. అది ఆ యా, అంటే మన ప్రాణాలు మొత్తం ఆయన చేతుల్నే ఉంటది, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంతే నిజంగా కదా. చెప్పాలంటే వందలాది మంది మనం బస్సులో ఉన్నా కూడా మనకి నడిపే ఒక 2 చేతుల దేవుడే డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. తనని ఏంటంటే తన పొరపాటైనా వేరే వాళ్ళ పొరపాటైనా తనదే తప్పు, నిజం చెప్పుకోవాలి. లేకపోతే తన చేసిన తప్పు అయినా కూడా తనదే తప్పు. ఇప్పుడు డ్రైవర్ అనేది ఏంటంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు కదక్క. అవును. డ్రైవర్ అన్నలకు కూడా వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, మీరేమైనా వేగంగా ఉన్న భద్రతను పాటించాలని చెప్తూ ప్రతి ఒక్క సూచనతోనే రాసిన పాట. పదాల కూర్పు చాలా అంటే చాలా బాగుంది తమ్మి. అంటే లైక్, అంటే ఎంతసేపట్లా రాయగలుగుతావు ఇట్లా ఇన్సిడెంట్ జరగగానే పాటలు? విత్ ఇన్ 10 మినిట్స్ అక్క, అంతే. అంతేనా? ఆ విత్ ఇన్ 10 ట్యూనింగ్ మినిట్స్. కానీ అదెట్లా? అంతే. ఇంక ట్యూనింగ్ అయితే ఆటోమేటిక్ వేరే ఏమైనా ట్యూన్స్ ఉంటే చూస్తా గానీ, మెయిన్‌లీ నేను కొత్తగా ప్రయత్నించి ఇప్పుడు 'ముగ్గురు బిడ్డల తల్లిరా' అనేది అది మన ట్యూనే అన్నమాట. ఇంక నేను కొత్తగా ఏదైనా సరే కొత్తగా చూయించాలి. ప్రతి ఒక్కరు అక్కడ ఫీల్ అయితున్నారంటే నేను ఫీల్ అయితా అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమాజంలో నేను కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన పల్లె పల్లె తిరుగుకుంటా. కానీ నాకేమనిపిస్తదంటే అందరూ మన వాళ్ళే. అందులో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుంటా కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచిస్తాక. ఇదే అని కాదు, ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరిగినా, కష్టమైనా, నష్టమైనా, మంచైనా, చెడు అయినా నా పాట ఉంటదని మనస్ఫూర్తిగా నేను నైట్ డ్రీమ్ ప్రేక్షకులకు చెప్తున్నా. యా, థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. యాక్చువల్లీ నీ పాట వల్లనైనా డ్రైవర్ హ్మ్. అనలు కావచ్చు, లేకపోతే ఆ పాపం ఆ తల్లికి కొంతనైనా ఓదార్పు హ్మ్. ఇస్తుందో అని మనం జస్ట్ అనుకోవాలి తప్పించి ఇంకా మన హ్మ్. చేతుల్లో కూడా ఏం లేదు. కానీ నిజంగానే అంటే ఒక మూమెంట్ లాగా రావాల్సిన అవసరం ఉంది అంటావా? ఇప్పుడు బసెస్ కి సంబంధించి తమ్మి, అవును. ఫ్రీ బస్సెస్ ఉండొద్దు అనేది చాలా మంది ఒపీనియన్. ఇప్పుడు నీ ఓకే. ఒపీనియన్ ఏంటి?
ఫ్రీ బస్సెస్ అంటే అక్క మనం ప్రయాణిస్తాం కానీ బస్సుది తప్పు అనేది మనం చెప్పుకోలేము. ఎందుకనంటే ఎక్కడ ఏం తప్పైనా సరే రోడ్లు మాత్రం కంప్లీట్ గా ఎక్కడ ఉన్నా కూడా కరెక్ట్ గా ఉండాలి. కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో చూస్తే అసలు రోడ్లే ఉండవు. అక్కడ చూసిన ఏరియాలలో కూడా సైడ్ డివైడర్లు లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఒక ప్లేన్ రోడ్డే ఉంది. అక్కడ ఎలా ఉందో మన సిచ్యువేషన్ అయితే చూడలేదు. బట్ మనం అందరూ చెప్తున్నారు, మనం వింటున్నాం. కానీ రోడ్లు అనేది కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎక్కడున్నా సరే ఎలాంటి రోడ్లైనా కొంచెం మార్పులు చేర్పులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ బస్సులో ఉన్న 19 మంది ప్రాణాల తల్లులు, కొడుకులు, ఎంతమంది ప్రాణాలు విలవిలలాడిపోతుంటాయి. ఎంతో మంది బస్సు ఎక్కేటోళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఉంటే అరే మనం ఆ రోజు ఆ బస్సు ఎక్కితే మన ప్రాణాలు కూడా పోవేమని ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. బట్ కానీ అందరం, మనం బస్సు వాళ్ళు డ్రైవరే కాదు, గవర్నమెంట్ అందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఇప్పుడు అసలు ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు కదా తమ్మి. అవును. అంటే ఎక్కడ కూడా సేఫ్టీ లేదు అన్న ఫీలింగ్ కే వచ్చేసిండ్రు ఎవరైనా సరే. అటు రోడ్వే గానీ, రైల్వే గానీ, లేదంటే ఎయిర్వే గానీ, ఈ మూడిట్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అవును, అవునక్క, అవును. దీని మీద కూడా ఏమైనా ఫ్యూచర్ లో పాట రూపంలో ఏమైనా రాసే ప్రయత్నం ఏమైనా చేస్తావా తమ్మి? ఖచ్చితంగా రాస్తా అక్క, ఖచ్చితంగా. ఎందుకంటే మంచికే రాస్తా, ఎందుకనంటే జరగకూడదని రాస్తా ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకనంటే అట్లా నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా. సమాజంలో ఇట్లాంటి పాటల రూపంలో కూడా వెళ్తే చాలా తొందరగా రీచ్ ఉంటది కూడా. అదే తమ్ముడు చెప్పింది కరెక్టే కదా, తమ్ముడు పాడింది కరెక్టే కదా అన్నట్టు. ఇంకొక పాట కూడా మన అందరి మనుషుల గురించి కూడా ఒక్క పాట పాడుతాను ముగించుకుంటాక. ఓకే. ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనీసి, కాటిలోనే కాలే కట్టెకు నీకు శివరి సోపతి. ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనీసి, కాటిలోనే కాలే కట్టెకు నీకు శివరి సోపతి. ఇల్లు అంటావు పిల్లలంటావు ఎంటరాదురా ఓ నరుడా, ఇల్లు అంటావు పిల్లలంటావు ఎంటరాదురా ఓ నరుడా. మూడు మూరల జాగరానితో మురిసిపోయే నేడురా, ఎదిరాదురా నీతో పాటు ఓ మాయల మనీసి, కాటిలోనే కాలే కట్టెకు నీకు శివరి సోపతి. కాటిలోనే కాలే కట్టెకు నీకు శివరి సోపతి. ఈ జీవిత సత్యం తెలుసుకుంటే సరిపోతుందేమో కదా తమ్మి. ఇక అంతే కదా, నిజానికి ఏది రాదు వెంట గర్వం వద్దు అన్నన్ని రోజులు. థ్యాంక్ యూ తమ్మి, అండ్ ఆల్ ది బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.